అబ్బా! పిల్లలతోటి కొద్దిగా రపరపు ఉండదుల్లా. కొందరైతే షిడుగుల్లాగానే ఉంటారు. ఉన్న కాడుండరు. ఒక కాడ కాలు నిల్వది, గాయి చేస్తుంటారు. ఇక ఆళ్ళ పేరెంట్సు ఆళ్ళ పనుల పడి పిల్లగాళ్ళ దిక్కు చూసుడే మర్షిండ్రనుకోండి ఖతం. ఏదో ఒక గడిబిడ చేసి కూసుంటారు. అందుకే పిల్లగాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకన్నామంటే ఇగో ఈ సంటోడు కార్ తాళాలను పట్టుకొని కార్లో కూర్చున్నాడు. కార్ డోర్లు ఏమో లాక్ అయిపోయినాయి. ఎక్కువసేపు అయితే కార్లో ఊపిరాడది. ఇక కార్లో అద్దాలు వలగొట్టి తీద్దామంటే అమ్మో అనుకున్నట్టున్నారు ఆ పెద్దోళ్ళు. ఎంబడే పోలీసు వాళ్ళని పిలిపించారు. ఇక వాళ్ళు వచ్చారు. అద్దం వలగొట్టకుండా సంటోనితోటే డోర్ అన్లాక్ చేయించేందుకు ఇక పోలీసు వాళ్ళు ఈ తీరులో కష్టపడ్డారు. హే ఆరో ఇటు చూడన్నా ఇటు చూడు, ఇగో 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 కీ మీద బటన్స్ ఉన్నాయి కదా, ఇట్లా 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 చిటుకుమని వత్తాల, గంతే ఒత్తు అని చెప్పబట్టారు పోలీసు వాళ్ళు. ఆ సంటోనికేమో అర్థమైతలేదు. అది కూడా ఏందో ఆట ఆడుకునేది అనుకున్నట్టు చూడబట్టిండు. ఇక ఇట్లా చాలా సేపేది అనలాడిరు పోలీసు వాళ్ళు. ఇక అట్లా ఇక కింద మీద పడి షాబి మీద కట్క గిట్ల వత్తురా నాన్న ఒత్తు అని చూయించుకుంటా గంట సేపు దానిలాడితే గప్పుడు పిల్లగాడు కట్టుకు అని అనలా కట్టుకొచ్చిండు. ఇక చెప్పన డోర్ తీసి పిల్లగాని బయటకు తీసిరు. చూడు బోరేమంతా మొగడు పోంగలేంది బొంత సింపులకి ఏడ్చినట్టు పిల్లగాడు కార్లో ఇరుక్కొని డోర్లు లాకైతే అద్దం పలుగుతుందని ఆలోచన చేయబట్టే పేరెంట్స్. లేకుంటే కార్ డోర్లు కిందకు దించే యాక్స్ ఏమన్నా ఫాలో అయితే మంచిగుండు. ఎట్లయితే తీరు కానీ పోలీసు వాళ్ళు వచ్చైతే పిల్లగానికి అర్థమయ్యేటట్టు చెప్పి తాళం అయితే దీపిచ్చిరు. చూసిరు కదా, ఇప్పటికైనా పిల్లగాళ్ళను కార్లో కూర్చోబెట్టి తాళాలు అయితే అప్పయ్యప్పకురి. ఏం చేస్తురు ఏడుర్రో కనిపెట్టుకుంటా ఉండాలి. ఇట్లా కార్లో ఆడుకొని ఊపిరాడక జీవిడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పేరని పెరుగు ముద్దు అచ్చిరాని మాట ముద్దు కానీ ఇసొంటి అయితే ముద్దు కాదని వాళ్ళ పేరెంట్స్కు సొట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళు.